హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 10. స్పందన, నీకు కూడా ఒక మంచి అబ్బాయి దొరుకుతాడు లైఫ్లో అంటూ మాట్లాడుతున్న జగదీశ్వరి దేవి వైపు కోపంగా చూస్తూ, ఇంకొకసారి ఇలాంటి విషయాలు నాతో మాట్లాడుకో అత్తా అంటూ అరిచి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్పందన. దేవుడా, ఈ పిల్ల కొత్తగా ఏం ప్రాబ్లం సృష్టిస్తుందో ఏంటో, నా కొడుకు కోడలి జీవితం బాగుండాలి అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది జగదీశ్వరి దేవి. ఇక్కడ రూమ్లో ఉన్న అర్జున్ భార్య వైపు చూస్తూ, ఏంటి మేడం గారు, ముద్దిస్తారా ఇవ్వరా అడిగాడు అర్జున్. అర్జున్ గారు, నేను నేను కిందకి వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి కొంచెం దూరం జరిగిన భార్య చెయ్యి పట్టుకొని తనని తన మీదకి లాక్కున్నాడు అర్జున్. నేరుగా వెళ్ళి అర్జున్ గుండెల మీద పడింది సింధు. నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు మిసెస్ అర్జున్, ఇది మీరు చాలా త్వరగా తెలుసుకోవాలి అన్నాడు అర్జున్ సింధు చెవిలో గుసగుసగా. అర్జున్ పెదాలు తన చెవిని తాకుతూ ఉంటే ఏదో తెలియని మాయ తనని చుట్టుకుంటూ ఉంది. అర్జున్ వైపు చూస్తూ, అది అది అర్జున్ గారు అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉన్న సింధు నడుము చుట్టూ చేతులు పోనిస్తూ ఉన్నాడు అర్జున్. అర్జున్ అలా చేసేసరికి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది సింధు. తన భార్య ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ, అయినా 2 డేస్లో నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావే, అంతలా ఏం మాయ చేసావే అడిగాడు భార్య నడుముని ప్రెస్ చేస్తూ. అర్జున్ గారు, మీరు మీరు అంటూ మాట్లాడాలి అనుకుంది, కానీ మాటలు గొంతు దాటి బయటికి రావడం లేదు. చెప్పండి సింధు గారు, మీరు ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు. మీరు నా దగ్గర చాలా ఫ్రీగా మాట్లాడొచ్చు అన్నాడు అర్జున్ సింధు మెడ వంపుల్లో మొహం పెడుతూ. ఈరోజు మీకేదో అయింది, అందుకే ఇందాకటి నుండి పిచ్చి పిచ్చిగా ఇలా ప్రవర్తిస్తున్నారు. అయినా కింద అత్తయ్య స్పందన ఉన్నప్పుడు మనం ఇలా ఉండడం బాగోదు. కిందకి వెళ్దాం అర్జున్ గారు. అదే నేను కూడా వెళ్దామని అంటున్నాను సింధు గారు. కాకపోతే నాకు ఒక ముద్దు కావాలి. నాకు కావాల్సిన ముద్దు నాకు ఇచ్చేస్తే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ముద్ద? అయినా 2 రోజులకే ప్రేమ పుట్టేస్తుందా అడిగింది సింధు డౌట్గా. ఏ, నీకు పుట్టలేదా అడిగాడు అర్జున్ అరనవ్వుతో. నేను అర్జున్ గారిని ఇష్టపడుతున్న విషయం ఆయనకెలా తెలిసిపోయింది అనుకుంటూ భర్త వైపు చూస్తూ ఉంది అద్దంలో నుంచే. ఏంటి, నేను ఇష్టపడుతున్న విషయం అర్జున్ గారికి ఎలా తెలిసిపోయింది అని ఆలోచిస్తున్నావా అడిగాడు అర్జున్ కూడా అద్దంలో నుంచి భార్య వైపు చూస్తూ. ఆ మాటకి మరింత ఆశ్చర్యంగా చూసింది భర్త వైపు. ఒకవేళ నేను నీకు ఇష్టం లేకపోతే ఇంతసేపు నువ్వు నాతో ఇలా ఉండవు. నీ యాక్షన్స్ ఇంకొకలా ఉంటుంది, అర్థమవుతుందా? సో ఒక అమ్మాయి ప్రవర్తనని బట్టి మనం చెప్పొచ్చు తను మనల్ని ప్రేమిస్తుందా లేదంటే మనల్ని ద్వేషిస్తుందా అని. నాకు నా ఆన్సర్ దొరికేసింది, సో అందుకే హ్యాపీగా కంటిన్యూ అయిపోతున్నాను అన్నాడు అర్జున్. చాలా మంచి మంచి విషయాలు కనిపెట్టారు అర్జున్ గారు. దీనికి మీకు ఒక పెద్ద అవార్డ్ ఇంకా రివార్డ్ కూడా ఇవ్వాలి అంది సింధు నవ్వుకుంటూ. హా, మరి నేను కూడా అదే కదా అడుగుతున్నాను. నా అవార్డ్ ఇంకా రివార్డ్ అవి నాకు ఇచ్చేస్తే నేను కూడా హాయిగా కిందకి వెళ్ళిపోతా. అండ్ ఇంకో కొత్త ట్యూన్ కనిపెట్టాలి, సో దానికి కొంచెం బూస్టప్గా కూడా ఉంటుంది. ఏమంటారు సింధు గారు? అబ్బా, ముందు మీరు నన్ను సింధు గారు అని పిలవడం ఆపండి. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? సింధు అని పిలవండి ఎప్పటిలానే అంది సింధు. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను అర్జున్ అని పిలువు, అంతేకాని నువ్వు నన్ను అర్జున్ గారు అని పిలిస్తే బాగోదు. అప్పుడు నేను కూడా నిన్ను సింధు గారు అని పిలవాల్సి వస్తుంది అన్నాడు అర్జున్.
అది నా వల్ల కాదు. నాకు ముందు నుంచి ఇలాగే అలవాటైపోయింది. మార్చుకోండి మేడం, మార్చుకోండి అన్నాడు అర్జున్. సరే, సరే, మార్చుకుంటానులెండి మెల్లగా అంది భర్త వైపు చూస్తూ చిరుసిగ్గుతో. మరి నా ముద్దెప్పుడిస్తున్నారు మేడం? అడిగాడు అర్జున్. అబ్బా! మీరు మళ్ళీ మొదలు పెట్టేశారా మీ ముద్దు గోల? అడిగింది సింధు. మరి నాకు ఆ పెదాలను టేస్ట్ చేయాలి అనిపిస్తుంది. అందుకే ఇంతలో అడుగుతున్నా. అయినా ఈ పాటికి నీట్‌గా నా ముద్దును కూడా ఎప్పుడో అయిపోయేది. అంతా మధ్యలో ఆ స్పందన వల్ల వచ్చింది అన్నాడు అర్జున్ చిరాకుగా ఫేస్ పెడుతూ. అయ్యో! ఫేస్ ఎందుకు చిరాకుగా పెడుతున్నారు? తను మీ మరదలు. వచ్చి రాగానే మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని మరీ మాట్లాడుతుంది. అంత క్లోజ్‌నెస్ ఉన్నప్పుడు అలాంటి అమ్మాయి ఇంటికి వచ్చింది అని మీరు డిసప్పాయింట్ అవ్వడం మంచి పద్ధతి కాదు సార్ అంది సింధు నవ్వు ఆపుకుంటూ. ఇదిగో ఆ పిల్ల పుట్టి పెరిగింది ఇక్కడే అయినా కొన్నాళ్ళ క్రితం ఫారెన్ వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక బాగా పాష్‌గా తయారైంది. అంతకుముందు బానే ఉండేది అన్నాడు అర్జున్. అయితే తను పాష్‌గా తయారవ్వడం సార్ గారికి నచ్చలేదా? నచ్చిందా? తనెవరో ఎలాగో రెడీ అయితే నాకేంటి? నువ్వు రెడీ అయితే నచ్చావో లేదో చెప్తా అన్నాడు అర్జున్ కొంటెగా. చాలు చాలు సార్, చాలా బాగా చెప్తున్నారు మాటలు అంది సింధు. అరే నమ్మడం లేదా? సరే, ఈసారి నేను బయటికి వెళ్ళినప్పుడు నీకోసం కొన్ని డ్రెస్సెస్ తీసుకొస్తా. అవి నువ్వు ట్రై చెయి. అప్పుడు చెప్తా నువ్వు ఇలా బాగున్నావో అలా బాగున్నావో అని. అంటే ఎలా? ఇప్పుడు ఆ పిల్ల వేసుకుంది చూడు అలానా? అడిగింది సింధు అదొక రకంగా ఫేస్ పెట్టి. అర్జున్ భార్య మాటలకి నవ్వుకుంటూ హా! అవును. అంతే అన్నాడు చిన్నగా. చెత్తలా ఉంటుంది. అసలు ఆ బట్టలు వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే నా దృష్టిలో. అంటే నేనామెని కించపరుస్తున్నాను అని కాదు కానీ, నాకు అలాంటి వే ఆఫ్ డ్రెస్సింగ్ అస్సలు నచ్చదు. మీరు ఇంకొకసారి అలాంటి బట్టలు, అలాంటి ఊసులు నా దగ్గర తీసుకొస్తే అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా అంది సింధు. ఏంటి మేడం, అప్పుడే బెదిరించే స్టేజ్‌కి కూడా వచ్చేసారా? అడిగాడు అర్జున్ నవ్వుకుంటూ. నేను బెదిరించట్లేదు. హెచ్చరిస్తున్నా. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మరీ ఇంకా ఇక్కడే ఉండిపోతే బాగోదు. అందుకని మనం కిందకి వెళ్ళిపోతేనే బెటర్ అంటూ భర్త ఏమరపాటుగా ఉండడం గమనించి టక్కున అతనికి దూరం జరిగి డోర్ దగ్గరికి వెళ్ళిపోయింది సింధు. ఏ సింధు, ఇది చాలా తప్పే అన్నాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. సింధు భర్తని చూసి వెక్కిరిస్తూ అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. అర్జున్ కూడా భార్యని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు. సింధు అక్కడి నుంచి కిందకి వచ్చేసింది. అక్కడ జగదీశ్వరీదేవి గారు ఒక్కరే ఉండటం చూసి అత్తయ్య, స్పందన గారు ఎక్కడున్నారు? అడిగింది ఆవిడ పక్కన కూర్చుంటూ. నువ్వు తనకి గారు అని మర్యాద ఇస్తూ పిలవాల్సిన పని లేదు. తను కూడా ఇంచుమించు మీ ఏజ్ అమ్మాయే. 1, 2 సంవత్సరాలు అటు ఇటు ఉండొచ్చు అంతే. కాబట్టి స్పందన అని పిలిస్తే సరిపోతుంది. అండ్ తనకేదో ఫోన్ కాల్ వచ్చింది. అందుకే గబగబా ఇంటికి వెళ్ళిపోయింది అన్నారు జగదీశ్వరీదేవి. ఓహో! అవునా అత్తయ్య? అడిగింది సింధు. అవును కానీ, మీ ఇద్దరికీ ఏం చెప్పాను? ఈ 3 రోజులు మీరంతగా బయటికి రావద్దు అని చెప్పానా? మళ్ళీ ఎందుకు బయటికొచ్చారు? లోపలే ఉండండి. అయినా వాడి రూమ్‌లో టీవీ ఉంది. నీకు కావాలి అంటే టీవీ చూసుకో. 3 రోజులు ఎక్కువగా బయటికి రాకు తల్లీ అన్నారు జగదీశ్వరీదేవి కోడలి వైపు చూస్తూ. అప్పుడే మెట్లు దిగుతున్న అర్జున్ చెవిన పడ్డాయి ఈ మాటలు. దొరికావే అనుకుంటూ గబగబా తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయాడు అర్జున్. జగదీశ్వరీదేవి కూడా కోడల్ని తిరిగి గదిలోకి పంపించింది. బాబోయ్! అత్తయ్య ఏంటి మళ్ళీ నన్ను అర్జున్ గారి దగ్గరికి పంపిస్తున్నారు? ఇప్పుడు అర్జున్ గారిని తట్టుకోవడం అస్సలు నా వల్ల కాదు. ఈ విషయం అత్తయ్యకి చెప్తే చిచి చాలా చండాలంగా ఉంటుంది అనుకుంటూ ఇక చేసేదేం లేక తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది సింధు. అర్జున్ రూమ్లోకి వచ్చిన భార్య వైపు చూస్తూ ఏంటి మేడం, బయటకు వెళ్ళిపోయినట్టున్నారు?
మళ్ళీ ఏమైంది? చాలా త్వరగా వచ్చేశారు. నన్ను వదిలి ఉండలేకపోతున్నారా ఏంటి? అడిగాడు అర్జున్ కొంటెగా. ఏంటి? మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నానా? అంత సీన్ లేదు. అత్తయ్య ఈ 3 రోజులు ఎక్కువ బయటికి రాకు అని చెప్పి మళ్ళీ నన్నిక్కడికి పంపించేశారు అంది సింధు. మా అమ్మకి తెలిసే నాకేం కావాలో అన్నాడు అర్జున్ నవ్వుకుంటూ. అయ్య బాబోయ్! చాలు మహాప్రభు. మళ్ళీ మీరు మీ అల్లరి మొదలుపెట్టకండి అంది సింధు. అర్జున్ సింధుని దాటుకుని వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి వెనక నుంచి భార్యని హత్తుకుంటూ, సింధు బంగారం, నిన్న నైట్ చీర కట్టుకున్నావు కదా, ఆ చీర మళ్ళీ కట్టుకోవే అడిగాడు అర్జున్. ఏంటి? ఇప్పుడు ఆ చీర కట్టుకోవాలా? ఎందుకు అడిగింది సింధు భయంగా. నిన్న నీకు ఆ చీరలో సైట్ కొట్టుకుందాం అనుకున్నా, కానీ అస్సలు అవ్వలేదు. అందుకే ఇప్పుడు నువ్వు కట్టుకుంటే కొంచెం నేత్రానందం పొందుతామని అన్నాడు అర్జున్. అంత సీన్ లేదు. నేనేం కట్టుకోను. అయినా అది వాష్ చేసేసాను. ఏం పర్లేదు. అమ్మ నీకు నిన్న కొన్ని శారీస్ కూడా తెప్పించింది కదా, అందులో నుంచి ఒక చీర కట్టుకో. అర్జున్ గారు, మీకు చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయనుకుంటా అడిగింది సింధు. "హా, చాలా ఉండిపోయాయి. అవన్నీ నువ్వే తీర్చాలి మరి అన్నాడు అర్జున్. అంత సీన్ లేదు. నేనేం తీర్చను అంది సింధు. తీరుస్తారు మేడం, ఖచ్చితంగా తీరుస్తారు. మీరు తీర్చేలా నేను చేస్తాను కదా అన్నాడు అర్జున్. అర్జున్ గారు అంటూ భర్త వైపు చూసింది. చెప్పండి సింధు గారు అంటూ తనని వదిలి కబోర్డ్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక చీర తీసి భార్య చేతిలో పెట్టాడు. ఫాస్ట్గా కట్టుకొని వచ్చేసాయి అన్నాడు భార్య చెవిలో గుసగుసగా. తప్పదా అడిగింది సింధు. నిన్నేమి కొరుక్కు తినేంలేవే కానీ వెళ్ళి కట్టుకొనిరా అన్నాడు అర్జున్. ఇక తప్పక చీర తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది సింధు. ఒక 10 నిమిషాలకి అందంగా చీరలో బయటికి వచ్చింది. భార్యని అలా చూసిన అర్జున్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు. భార్య చీరకట్టులో తనకి దగ్గరగా వస్తూ ఉంటే అర్జున్ గుండె లయ తప్పుతుంది. భార్యని ఒక్క ఉదుటున చేరి తన నడుము చుట్టూ చేతులు వేసి తనని తనకి ఇంకా దగ్గరగా లాక్కున్నాడు. చెప్పానా చీరలో చాలా బాగుంటావని? ఎంత బాగున్నావో తెలుసా? అయినా ఈ చీర గొప్పతనం ఏంటో తెలుసా? ఎక్కడ వరకు కనిపించాలో అక్కడి వరకే అందాన్ని చూపిస్తూ మిగతా మొత్తాన్ని కవర్ చేస్తూ ఇదిగో ఇలాగే ఊరిస్తూ ఉంటుంది అన్నాడు అర్జున్ అచేతనంగా కనిపిస్తున్న తన నడుము మీద కిచ్చుతూ. అమ్మా అంటూ చిన్నగా అరిచి వెనక్కి జరిగింది సింధు. నవ్వుకుంటూ భార్య వైపు చూస్తూ ఉన్నాడు అర్జున్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.